వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పొలిటికల్ హీట్ మొదలైంది. ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ వర్సెస్ వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి మధ్య విమర్శ ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఎమ్మెల్యేపై రాజీవ్ రెడ్డి విమర్శల దాడి మొదలుపెట్టారు. కార్యకర్తలను బెదిరిస్తే సహించబోమంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎమ్మిగనూరులో గతంలో జరిగినటువంటి అవినీతి దందాలను ప్రజల ముందుకు తీసుకొస్తానన్నారు రాజీవ్ రెడ్డి. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటూ కూడా సవాల్ విసిరారు. కార్యకర్తలపైన దాడులకు పాల్పడితే సహించేది లేదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. బెదిరిస్తే తిరగబడాలంటూ కూడా వైసీపీ కార్యకర్తలకు రాజీవ్ పిలుపునిచ్చారు. కార్యకర్తల భద్రత కోసం ఎంత వరకైనా వెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద ఎమ్మిగనూరులో మాత్రం రాజీవ్ రెడ్డి వర్సెస్ జయ నాగేశ్వర్ మధ్య సాగుతున్నటువంటి ఈ లొల్లి ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను హీట్ పుట్టిస్తుంది. కానీ వైసీపీ కానీ ఒకటైతే వాస్తవం ఇక్కడ అందరికీ మీ అందరూ మాట్లాడుకోవాలా. మన నియోజకవర్గంలోనే వేరే చోట చోటలోనే అక్రమ దందాలు అక్రమ కేసులు పెట్టిన ఏ ఒక్కరి వల్ల ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాత్రం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. విమర్శ ప్రతి విమర్శల మధ్య సాగుతున్నటువంటి పోయినా మనం గమనిస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఈ యొక్క ఎమ్మిగనూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఏదైతే టీడీపీ వైసీపీ కార్యకర్తలను వేధిస్తోంది, బెదిరింపులకు పాల్పడుతోంది, చంపేస్తామంటూ బెదిరిస్తోంది అంటూ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్న కార్యక్రమం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఎవరైనా సరే తమను కార్యకర్తలను బెదిరించడానికి ప్రయత్నం చేస్తే వారి మీద తిరగబడినట్టు కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనపడింది. మొత్తంగా కూడా గత కొంతకాలంగా కూడా రాజీవ్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా టీడీపీ శ్రేణుల మీద ఒక దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి. కార్యకర్తలకు అండగా ఉంటాం, ఆ కార్యకర్తలు అండగా ఉండటానికి ఎంతవరకైనా వెళ్తాము అంటూ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క వ్యాఖ్యలన్నీ కూడా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిని ఇమిటేట్ చేస్తూ ఆయన మాట్లాడే విధంగా అనుకరిస్తూ వ్యాఖ్యలు చేయడంతో మొత్తంగా కూడా ఈ యొక్క అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా కూడా ఇటు వైసీపీ శ్రేణులను టీడీపీ తొక్కివేస్తోంది, అణిచివేస్తోంది, వారి మీద దాడులకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. అలాగే గతంలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతి మీద కూడా తాను పోరాటం చేస్తానని ప్రతి ఒక్కరూ కార్యకర్తలు జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నించాలి, ఆ విషయాన్ని బయటికి తీసుకురావాలి, ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనపడుతోంది. జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆధ్వర్యంలో జరిగినటువంటి యొక్క సమావేశం మొత్తంగా కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ఎమ్మిగనూరులో జరుగుతున్నటువంటి అనేక రకాల అక్రమాలకు చర్మగీతం పాడాలి, లేకపోతే వైసీపీ కార్యకర్తల మీద చేసిన దాడులను కూడా అడ్డుకొని తీరాలి, ఇది ఇలాగే కొనసాగితే సహించేది లేదు అంటూ కూడా రాజీవ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా కూడా హీట్ రేపుతున్నాయి. మొత్తంగా టీడీపీ వర్గాలు ఈ అంశం మీద ఎలా రియాక్ట్ అవుతాయనే దానికి కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి ప్రస్తుతం ఎమ్మిగనూరులో నెలకొంది. సత్యరాజ్. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఒక్కసారిగా రాజకీయ వేడి పులుముకుంది. ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ వర్సెస్ వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డిల మధ్య మాత్రం
మాటల తూటాలు విమర్శ ప్రతి విమర్శలకు ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారుతుంది ఎమ్మిగనూరు. అయితే ఎమ్మెల్యే పైన రాజీవ్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ప్రధానంగా కార్యకర్తలను బెదిరిస్తే సహించబోమంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఎమ్మిగనూరులో గతంలో జరిగినటువంటి అవినీతి అదేవిధంగా దందాలను ప్రజల ముందుకు తీసుకువస్తానన్నారు రాజీవ్ రెడ్డి. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటూ కూడా సవాల్ విసిరారు. కార్యకర్తలపైన దాడులకు పాల్పడితే సహించేది లేదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. బెదిరిస్తే తిరగబడాలని వైసీపీ కార్యకర్తలకు రాజీవ్ పిలుపునిచ్చారు. అయితే కార్యకర్తల భద్రత కోసం ఎంత వరకైనా వెళ్తామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజీవ్ రెడ్డి వ్యాఖ్యలపైన జె నాగేశ్వర్ ఏ విధంగా స్పందించబోతున్నారు, ఈ సవాల్ పైన ఏ విధంగా ప్రతి సవాల్ విసరబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నాయి. కానీ ఈ మాటల తూటాలు విమర్శ ప్రతి విమర్శలతో ఎమ్మిగనూరు రాజకీయం రసవత్తరంగా మారుతుంది.